వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో 20th క్వశ్చన్ వరకు తెలుసుకున్నాము. ఇప్పుడు 21st నుంచి తెలుసుకుందాము. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 21st క్వశ్చన్ వచ్చేసి, మౌర్యుల కాలంలో క్రిమినల్ న్యాయస్థానం ఏది? ఆప్షన్ 1 ధర్మాశ్రయ, ఆప్షన్ 2 ఖండర శోధన, ఆప్షన్ 3 ద్రోణముఖ, ఆప్షన్ 4 పతివేదన. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్యుల కాలంలో అధ్యక్షుడు లేని ఏకైక శాఖ. ఆప్షన్ 1 పన్నుల శాఖ, ఆప్షన్ 2 అటవీ శాఖ, ఆప్షన్ 3 వ్యవసాయ శాఖ, ఆప్షన్ 4 మత్స్య శాఖ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మత్స్య శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, అంధుడైన అశోకుడి కుమారుడు ఎవరు? ఆప్షన్ 1 కునాలుడు, ఆప్షన్ 2 జులుక, ఆప్షన్ 3 మహేంద్రుడు, ఆప్షన్ 4 తివరుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్యుల కాలంలో సహాయక మంత్రులను ఏమని పిలిచేవారు? ఆప్షన్ 1 మంత్రి, ఆప్షన్ 2 అమాత్య, ఆప్షన్ 3 తీర్థులు, ఆప్షన్ 4 అధ్యక్షులు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 తీర్థులు. నెక్స్ట్ క్వశ్చన్, కింది అంశాల్లో అశోకుడి శిలాశాసనాలకు సంబంధించి సరికానిది? ఆప్షన్ 1 భారత్లో మొదటి శిలాశాసనాలు అశోకుడివని, ఆప్షన్ 2 అశోకుడి శిలాశాసనాలు బౌద్ధమత వ్యాప్తిని ఉద్దేశించినవని, ఆప్షన్ 3 అశోకుడి ద్విభాషా శాసనం కందహార్లో ఉంది, ఆప్షన్ 4 అశోకుడి శిలాశాసనాలు అహింసను బోధించాయి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్యుల్లో చివరి పాలకుడు. ఆప్షన్ 1 పుష్యమిత్రుడు, ఆప్షన్ 2 కునాలుడు, ఆప్షన్ 3 భాగభద్రుడు, ఆప్షన్ 4 బృహద్రుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో మౌర్యుల పాలనకు సంబంధించి సరికానిది ఏది? ఆప్షన్ 1 మౌర్యుల కాలంలో పటిష్ట గూఢచారి వ్యవస్థ ఉండేది, ఆప్షన్ 2 గూఢచారుల్లో అగ్రవర్ణాలకు మాత్రమే అవకాశం ఉండేది, ఆప్షన్ 3 మౌర్యుల కాలంలో వేశ్యలు గూఢచారులుగా ఉండేవారు, ఆప్షన్ 4 గూఢచారులను పతివేదకులు అని పిలిచేవారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో జులుక రాజకుమారుడి గురించి పేర్కొన్న ఆధారం ఏది? ఆప్షన్ 1 ముద్ర రాక్షసం, ఆప్షన్ 2 రాజతరంగిణి, ఆప్షన్ 3 అశోకుడి శాసనాలు, ఆప్షన్ 4 కౌటిల్యుడి అర్థశాస్త్రం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుడి స్తంభ శాసనాలపై ఉన్న జంతువులను వాటి ప్రదేశాలను జతపరచండి. ఆప్షన్ ఏ రుమిందై, ఆప్షన్ 1 చక్రం, ఆప్షన్ బి రాంపుర్వ, ఆప్షన్ 2 సింహం, ఆప్షన్ సి పాటలీపుత్రం, ఆప్షన్ 3 వృషభం, ఆప్షన్ డి లేరియా నందనార్, ఆప్షన్ 4 గుర్రం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్యుల కాలం నాటి ఎదుగు శిల్పం ఏ ప్రాంతంలో ప్రసిద్ధి? ఆప్షన్ 1 దిగ్దర్జం, ఆప్షన్ 2 ధౌలి, ఆప్షన్ 3 మధుర, ఆప్షన్ 4 తక్షశిల. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుడి శాసనాల్లో చెప్పిన కేరళ పుత్రులెవరు? ఆప్షన్ 1 పాండ్యులు, ఆప్షన్ 2 చేరులు, ఆప్షన్ 3 చోళులు, ఆప్షన్ 4 శాతవాహనులు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2.
నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనది గుర్తించండి. ఆప్షన్ 1 ముద్ర రాక్షసం మౌర్య సామ్రాజ్యం అంతం గురించి తెలియజేస్తుంది. ఆప్షన్ 2 హర్ష చరిత్ర మౌర్య సామ్రాజ్య ఆవిర్భావం గురించి తెలియజేస్తుంది. ఆప్షన్ 3 పురాణాలు మౌర్యుల వంశవాళిని తెలియజేస్తాయి. ఆప్షన్ 4 కల్హనుడి రాజతరంగిణి మౌర్యుల పాలన గురించి తెలియజేస్తుంది. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అశోకుడి శాసనం లభించనిది. ఆప్షన్ 1 ఎర్రగుడి, ఆప్షన్ 2 రాజుల మందగిరి, ఆప్షన్ 3 మస్కి, ఆప్షన్ 4 యలమంచలి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 యలమంచలి. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుడి ధర్మ విధానానికి సంబంధించి సరికానిది. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, సరికానిది. ఆప్షన్ 1 అశోకుడి ధమ్మ సర్వజనులకు ఆమోదయోగ్యం. ఆప్షన్ 2 అశోకుడి ధమ్మ ప్రవర్తన నియమావళికి సూచిస్తుంది. ఆప్షన్ 3 దర్శ ప్రచారానికి అశోకుడు ఉద్యోగులను నియమించాడు. ఆప్షన్ 4 అశోక ధర్మ మత ప్రచారాన్ని సూచిస్తుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుడు కాళింగ యుద్ధం చేసిన సంవత్సరం. ఆప్షన్ 1 క్రీస్తు పూర్వం 261, ఆప్షన్ 2 క్రీస్తు పూర్వం 260, ఆప్షన్ 3 క్రీస్తు పూర్వం 280, ఆప్షన్ 4 క్రీస్తు పూర్వం 272. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్యుల న్యాయపాలన అంశాలను పరిశీలించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ అర్థశాస్త్రం ప్రకారం సమాన నేరానికి సమాన శిక్ష ప్రతి ఒక్కరికి సమానంగా ఉండాలి. ఆప్షన్ బి అశోకుడి శాసనాలు న్యాయ విధానాన్ని ప్రస్తావించవు. ఆప్షన్ సి అత్యున్నత న్యాయాధికారి రాజు. ఆప్షన్ డి మౌర్యుల కఠిన శిక్షణలు అమలు చేశారు. ఆప్షన్ 1 ఏబి, ఆప్షన్ 2 ఏబిసి, ఆప్షన్ 3 ఏసి, ఆప్షన్ 4 సిడి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఏబి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి సంస్కృత శాసనం ఏది? ఆప్షన్ 1 ఇరాన్ శాసనం, ఆప్షన్ 2 హతిగుంప శాసనం, ఆప్షన్ 3 జునాగఢ్ శాసనం, ఆప్షన్ 4 అలహాబాద్ శాసనం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, దీపవంశం మహావంశం అనేది ఆప్షన్ 1 జైన మత గ్రంథాలు, ఆప్షన్ 2 బౌద్ధ మత గ్రంథాలు, ఆప్షన్ 3 హిందూ మత గ్రంథాలు, ఆప్షన్ 4 ఇస్లాం మత గ్రంథాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుడి శాసనాల మీద కనిపించే భాష. ఆప్షన్ 1 ప్రాకృతం, ఆప్షన్ 2 గ్రీక్, ఆప్షన్ 3 అరబిక్, ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, ధర్మ మహామాతృల గురించి తెలిపే అశోకుడి పెద్దరాతి శాసనం. ఆప్షన్ 1 మొదటి ప్రధాన శిలాశాసనం, ఆప్షన్ 2 మూడో ప్రధాన శిలాశాసనం, ఆప్షన్ 3 నాలుగో ప్రధాన శిలాశాసనం, ఆప్షన్ 4 ఐదో ప్రధాన శిలాశాసనం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.